హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ మనీ పడాల ప్లీజ్ ఈ వీడియో చూసినారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎండలు మొదలైపోయినాయి కువైట్లో ఈ రంజాన్లో అస్సలు పనులు కుదరవండి అస్సలు పనులు అవ్వు లేట్గా లేగుతాం కదా లేట్గా పడుకొని అదొకటి వంట చేసే వాళ్ళకి క్లీనింగ్ చేసే వాళ్ళకి అయితే పర్లేదు మాకు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే స్కూల్కి తీసుకెళ్ళి వచ్చి మిగతా పనులన్నీ చేయాలంటే చూడండి నేను ఎక్కడో పైన ఉండి కిటికీలు కడుగుతున్నాను మేము పైన అంతస్తులో ఉంటాము అక్కడ నాకు ఒకటే అనిపించింది ఈరోజు కడిగేటప్పుడు అక్కడి నుంచి పడినా చేసిన తర్వాత మన పరిస్థితి ఏంటి అన్న ఒక భయం వచ్చిందండి నిజంగా ఎందుకంటే ఇక్కడ ఏమైనా మనకి ఎవరు దాతలు కాదు ఆ దేవుడే దిక్కు కాకపోతే వాళ్ళకి మట్టుకు పనులు అయిపోవాలి మనకు మట్టుకు భయం వేసినా ఏమేసినా మన పనులు మనం కానిచ్చుకోవాలి టైం టు టైము చూడండి ఇవన్నీ కడిగిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి మొన్న ఒకసారి వీడియోలో నేను ఒకే పిట్టని చూపించాను కదా ఇప్పుడు 3 పిట్టలు అయినాయి దీంట్లో పని కూడా పట్టేసాకంటే కడిగేసాను నేను చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇవన్నీ అట్లా కడిగేసిన తర్వాత పిల్లలకి వంట చేసి మళ్ళీ నేను పతూరాకి ప్రిపేర్ చేసుకోవడానికి కిందకి వెళ్ళానండి అది కూడా చూపిస్తా చూడండి ఇది కిందన సిడ్డాబ్లోకి అంటే మా పిలిపినికి హెల్ప్ చేయడానికి వెళ్ళాను స్కూల్కి వెళ్ళి టైం అప్పటికి ఒకటి హెల్ప్ చేయొచ్చు కదా అని తన సమ్ములకి పిండి పెడుతుంది తనకి హెల్ప్ చేయడానికి అని వెళ్ళాను నేను ఎందుకంటే ఏదో ఒక పని అవుతుంది కదా అని అది అయిపోయిన తర్వాత తను అలా ప్రిపేర్ చేసి నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ 4:30కి స్టార్ట్ అండి ఒక్కటే గమనించండి 4:30 అయ్యేసరికి రంజాన్లో అందరూ పరుగులు పడుతూ చేస్తారు అదేంటో అర్థం కాదు ఆ టైంకి కుదరదు చేద్దామన్నా ఇది వేరే కిచెన్ అండి ఇతను కేరళ అతను అందరం ఒకే ఇంట్లో చేస్తాము కాకపోతే కొంచెం పెద్ద కుటుంబం నేను చేసేది ఇతను మజ్జి పులుసు అవన్నీ చేస్తాడు ఇతను కూడా వంట చేసే అతనే మేము ఇతనికి హెల్ప్ చేస్తాము పాపం అతను అంతా ఆయన చేసుకుంటాడు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి